హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను పిజ్జా తయారు చేశాను ఆ రెస్టారెంట్లో అని చెప్పి, అంటే నా కోసమే తయారు చేశాను అనమాట. సో ఏంటంటే నేను ఒక వీడియోలో చూశాను మనం వెళ్ళి తయారు చేయొచ్చు అని చెప్పి, సో నేను కూడా తయారు చేద్దాం అయితే అనుకున్నాను. మా హస్బెండ్ అడగమని చేయొచ్చా అని చెప్పేసి అడగమంటే, సో అడిగితే చెయ్యొచ్చు అని చెప్పేసి అయితే అన్నారనమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే అక్కడ అంత క్రౌడ్ లేదు, సో అందుకే నాకు చేయడానికి ఛాన్స్ ఇచ్చారేమో. మరి ఎక్కువ క్రౌడ్ ఉంటే మరి ఛాన్స్ వస్తుందో లేదో నాకు తెలీదు. సో నాకైతే ఛాన్స్ వచ్చింది, సరే చేయండి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి అంటే కొంచెం సేపు వెయిట్ చేయండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ తయారు చేసుకోవాలి అన్నారనమాట. సో ఈ లోపు నేను వేరేవి చూసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఏమో ఇవన్నీ డెకరేషన్ అనమాట పిజ్జా కౌంటర్ దగ్గర. ఇంకా వాళ్ళు అన్ని రెడీగా పెట్టి నన్ను అయితే పిలిచారు. సో నేనైతే వెళ్ళాను అనమాట. వెళ్తే ఫస్ట్ నాకు యాప్రోన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ యాప్రోన్ వేసేసుకొని ఆ తర్వాత ఆ క్యాప్ అయితే పెట్టారనమాట చెఫ్ లాగా. ఇంకా క్యాప్ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ అయితే చేసాను. ఫస్ట్ అయితే మనకి పిజ్జా బేస్ అయితే ఇచ్చేసారు నార్మల్గా, అంటే మళ్ళీ అది పిండాన్ని కలపడం అది పెద్ద ప్రాసెస్ కదా, మామూలుగానే పిజ్జా బేస్లో చేస్తారు. ఇంకా పిజ్జా బేస్ పెట్టి దానిపైన సాస్ అయితే వేయమన్నారు. నాకైతే సాస్ అంత నచ్చదు, కానీ ఏంటంటే మనకి పిజ్జాకి అది మెయిన్ ఇది కదా. నేను కొంచెం తీసాను అనమాట యాక్చువల్గా, ఎంత అంటే ఎక్కువ తీస్తే ఏమనుకుంటారా అని చెప్పేసి, కానీ అతను ఎక్కువ తీసి వేసుకోమన్నారు అనమాట. అండ్ పక్క నుంచి కూడా నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి, రాగా పెడతాను వీడియో చూడండి. రాయి మొత్తానికి రాయాలి అది. ఇదే అనమాట అన్నాను ఇన్స్ట్రక్షన్స్ అన్నాను కదా, మా హస్బెండ్ ఒకవైపు అలా చెప్తూనే ఉన్నారనమాట పిజ్జా అయినంత వరకు. కొంచెమే యాక్చువల్గా అక్కడ ఉన్నవి మనం వేసేయచ్చు అనమాట, మనకి తెలిసినా కూడా వాళ్ళు చెప్తారు మనకి, అంటే ఫస్ట్ ఇది వేయాలి అది వేయాలని చెప్పేసి. సో ఇక్కడ పక్క నుంచి మా హస్బెండ్ అయితే ఇది ఎక్కువ వేయు ఇది తక్కువ వేయు అనుకొని చెప్పేసి అంటున్నారు, ఎందుకంటే మనమే తినాలి కదా లాస్ట్కి. ఇంకా అది నాకు కామెడీగా అనిపించింది అనమాట, అందుకనే అవన్నీ రాగా పెట్టాను. ఇంకా సాస్ వేసిన తర్వాత ఈ వైట్ కలర్ అయితే వేయమన్నారు. ఇది చీజ్ సాస్ ఏదో సంథింగ్ ఉంది, దీని పేరైతే నాకు తెలియదు అంతగా. మొత్తం స్ప్రింకిల్ చేయాలి. ఇంకా వేసేసాక వెజిటేబుల్స్ అయితే పెట్టారు. సో అవి క్యాప్సికమ్ అవన్నీ పెట్టారు. సో అవి కొద్దిగా అయితే వేసాను. కొన్నే చాలు. మనకు అక్కడ చూసారా రెడ్ ప్లేట్స్లో పెట్టారు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే దీంట్లో ఉండిపోయి ఓకే వాళ్ళ దగ్గర ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయేమో అని చెప్పేసి నేను కొద్దిగా తీసి వేస్తున్నాను. అసలు తర్వాత ఏమో అర్థమైంది నాకు, టక్కమని గుర్తొచ్చింది అనమాట. అవును ఇన్నే ఎందుకు ఉంటాయి, మిగతా బోల్డ్ ఉంటాయి కదా, ఆ పక్కన అన్నీ ఉన్నాయి. నేను అది నాకు అసలు మైండ్లో గుర్తే లేదనమాట. ఇంకా అందుకనే టక్కమని గుర్తొచ్చి ఓకే ఇవన్నీ మనకే కదా సపరేట్ తీసి పెట్టారు కదా అని చెప్పేసి అప్పుడు ఇంకా నాకు కావాల్సినవన్నీ అయితే వేసాను. అంటే చీజ్ ఇంకా స్వీట్ కార్న్ ఇంకా చికెన్ అవన్నీ అయితే వేసాను అనమాట. ఇక్కడ అతను చెప్తున్నారనమాట చీజ్ అయితే ఎలా వేయండి, ఇలా వేస్తే బయట పడిపోతుంది అని ఏదో సంథింగ్ హిందీ అనమాట అతను మొత్తం. ఇంకా నాకు అర్థమవుతుంది కానీ కొంచెం అయితే అర్థం కాలేదు నాకు. యాక్చువల్గా అతను వేరే ఏదో చెప్తున్నారు, ఫస్ట్ పడిపోద్ది అంటున్నారు, పడదు అని ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు, చాలా స్లోగా చెప్తున్నారు అనమాట. సో నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇంకా నాకు వచ్చిన ప్రకారం మొత్తం చీజ్ అంతా వేసుకొని వెళ్ళిపోయాను నేను. సో ఇక్కడ మా హస్బెండ్ కూడా అడుగుతున్నాను అనమాట ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా అతను కూడా చాలా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తున్నారు. యాక్చువల్ మనం చేసినప్పుడు టపటపా చేసి పెట్టేస్తాము, అండ్ వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ కదా, వెంటనే తీసేసి చేసి పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం నెమ్మదిగా ఏం చెప్తున్నారు, ఓకే దీని తర్వాత ఇది వేయాలి అంటే మనకు తెలిసినా కూడా కొంచెం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంచెం మనకి ఇదిగా అనిపిస్తుంది కదా. సో అందుకని నేను కొంచెం నెమ్మదిగా ఓకే వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకటి వేసుకుంటూ అయితే వచ్చానమాట. సో నీట్గా అయితే చెప్పారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇందులో పెట్టామంటే పెట్టేశాను. వెనక నుంచి అయితే ఫుల్ వేడి పొగలైతే తగులుతున్నాయి అనమాట నాకు. ఇంకా తర్వాత నాకు సర్టిఫికేట్ అయితే ఇచ్చారు, ఇలాగ మాస్టర్ చెఫ్ మెడిటేరియన్ ఏషియా అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఫైనల్గా ఆ చెఫ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో ఇంకా మా సూర్యబాబు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో పిజ్జా అయితే రెడీ చేస్తాను. అండ్ పిజ్జా కూడా వచ్చేసింది. సో ఎలా ఉందంటే టేస్ట్ బాగానే ఉంది, కానీ ఆ కింద బేస్ చాలా థిన్ క్రస్ట్ అనమాట, చాలా సన్నంగా ఉంది. అదైతే ఒక అప్పడంలా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ నా చికెన్ ముక్క పడిపోయిందని అలా చూసుకొని ఉండిపోయాను నేను. ఉన్న చికెన్ అంతా వేస్తాను. యాక్చువల్గా నాకు ఇలాగ తయారు చేయడం ఇష్టం అనమాట. అంటే మనకి కొన్ని ఉంటాయి కదా ఇలా పిజ్జా మేకింగ్ ఇంకా వేవో మేకింగ్స్ ఉంటాయి కదా, సో నాకు అలా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. సో అలాగా ఒక మెమరీ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ నేను చేసి, నాకైతే ఛాన్స్ వచ్చిందనమాట. సో వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారని మర్చిపోయాను నేను. వాళ్ళు సడన్గా సర్టిఫికేట్ ఇవ్వగానే అవును కదా ఇది ఇస్తారు కదా అని చెప్పేసి అయితే అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా రోజు. ఇంకా తర్వాత ఏమో రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఇంటికి మధ్యలో ఫొటోస్కి అయితే ఆగామని చెప్పాను కదా, సో అవే అనమాట ఈ ఫొటోస్, కొన్ని అయితే అటాచ్ చేశాను. ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.